మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ రోజు చెప్పడం జరిగింది మా మేనిఫెస్టోలో ఒక ఎజెండాగా రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఏకకాలంలో చేస్తాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మాట మీద ఉంటామని చెప్పి ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు మరి రైతు డిక్లరేషన్లో కూడా వరంగల్లో మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే మొట్టమొదటి పంట ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది మొట్టమొదటి పంట. మరి ప్రతి కుటుంబాన్ని బేస్ చేసుకొని ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ అంటే క్రాప్ లోన్, షార్ట్ టైం లోన్ ఏకకాలంలో మాఫ్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని నిన్న జియో నంబర్ 567 ఆఫ్ 2024 నిన్న విడుదల చేయడం జరిగింది. ఇది చాలా అభినందనీయం. నేను ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని మేము అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. ఇవాళ మీకు అందరు కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలించినటువంటి తీరు, మొత్తం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి మన ముఖ్యమంత్రి గారు అన్నారు, ఇప్పుడు ఏ గూట్లే చేతి పెట్టినా అప్పుల చిట్టే కనబడుతూ ఉన్నదని. అంటే ఆ విధంగా ఒక రకం కాదు, ఎలక్ట్రిసిటీ కొనుగోలులో కానీ, కాళేశ్వరము నిర్మాణంలో కానీ, గొర్రెల పంపిణీలో కానీ, చేపల పంపిణీలో కానీ, ధరణిలో కానీ వాళ్ళు చేయనటువంటి అవినీతి, వాళ్ళు చేయనటువంటి దోపిడీ అన్నిట్లో దేంట్లో లేదు, అసలు అన్నిట్లో ఉంది. మరి మొత్తం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసేటువంటి పరిస్థితుల్లో కూడా మరి మన రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మరి బ్యాంకు వాళ్ళతో మాట్లాడి ఇవాళ రైతులకు 32,000 కోట్ల రూపాయలు ఏకకాలంలో రద్దు చేసినటువంటి ఘనత మరి ఇది తెలంగాణ చరిత్రలో ఒక చరిత్రమైన ఘట్టం ఇది. ఎందుకంటే రైతులను రాజులు చేస్తామని చెప్పి ఆ రోజు మేము చెప్పినాం. ఇవాళ రైతుల కొరకు ఎలక్ట్రిసిటీ, కరెంట్ ఏదైతే ఉందో అది 2004లో, అంటే మనం 24లో ఉన్నాం. 20 సంవత్సరాల క్రితమే పెద్దలు రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి సంతకము ఉచిత విద్యుత్ మీద పెట్టి వ్యవసాయానికి కరెంటు ఫ్రీ ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదే 20 ఏళ్ళ కింద. తర్వాత మళ్ళా రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చేసినాం. మళ్ళీ వాళ్ళ చరిత్రలో ఇది రెండవసారి మొత్తం 2 లక్షల వరకు, అంతకుముందు 1 లక్ష చేసరికి 2 లక్షల వరకు, ఒక కుటుంబానికి 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం అన్నది మామూలు విషయం కాదు. ఇది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని, కమిట్మెంట్కు ఇది ఒక తార్కాణం. ఇది ఈ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు అంటే దీనికి షరతులు ఎందుకంట అంటే మేము అడుగుతా ఉన్న మహేశ్వర్ రెడ్డి గారు అంటే ఈ బీజేపీ వాళ్ళ నాయకులు వాళ్ళు తలతోక లేకుండా మాట్లాడుతున్నారు. మీరు 13-14 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు కదా, ఎక్కడన్నా రైతుకు రుణమాఫీ చేసిన పాపన పోయినరా? చూపించండి, రమ్మనండి, ధైర్యం ఉంటే ముందుకు రమ్మనండి. ఏ గవర్నమెంట్లో ఎక్కడ రైతులకు రుణమాఫీ చేసిర్రు? ఇవాళ మీరు ఏమంటున్నారు అంటే కేసీఆర్కి రుణమాఫీ ఇవ్వాలా, మల్లారెడ్డికి రుణమాఫీ ఇవ్వాలా, మహేశ్వర్ రెడ్డికి రుణమాఫీ ఇవ్వాలా, ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఐఏఎస్ ఆఫీసర్లకు, ఉన్నతాధికారులకు అందరు కూడా రుణమాఫీ చేయాలన్నా? అంటే వాళ్ళు ఏం కోరుకుంటు షరతులు అంటే డెఫినెట్గా మేము ఏమనుకుంటున్నామంటే ఎవరైతే నిజంగా పేద రైతులు ఉన్నారు, మధ్యతరగతి రైతులు ఉన్నారు, వాళ్ళ ప్రధాన ఆదాయం ఏదైతే వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళకు రుణమాఫీ చేయాలనే ప్రభుత్వ సంకల్పం. కానీ డబ్బులు ఉన్నోళ్ళకో, ధనవంతులకు, ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఒక ఎంపీ ఉన్నాడు, 100 ఎకరాలు ఉంటుంది, ఆయనకు రుణమాఫీ చేసే అవసరమా? డెఫినెట్గా షరతులు పెడతాం మేము. ఇలా రుణమాఫీ చేయడానికి షరతులు లాంటివి ఉన్న అసలు మీనింగ్ ఉందా? తప్పకుండా రాబోయే కాలంలో టీఆర్ఎస్ ఎల్పీని టోటల్గా కూడా మేము కాంగ్రెస్ కలుపుకోబోతున్నాం. ఇది వాస్తవం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తలకాయ కిందకి వేసి కాలు కిందకి వేసి కింద ఒకటి బోలినా కానీ ఆగదు అది. ఎందుకంటే వాళ్ళ చరిత్ర అయిపోయింది, కథ అది. తెలంగాణ ప్రజలు మీకు 2 సార్లు అవకాశం ఇచ్చిర్రు, మొత్తం తెలంగాణ సర్వనాశనం చేసిర్రు, మొత్తం కుటుంబ పాలన చేసి, గడిల పాలన చేసి జైళ్ళ పాలవుతున్నారు కుటుంబం. గొర్రెలలో స్కాము, చేపలలో స్కాము, కాళేశ్వరంలో స్కాము, ఇక ధరణి అయితే సర్వనాశనం చేసి చెప్తున్నాను కదా. ఇలా నేను ఇలా 8 నెలలు అయింది కదా ఎమ్మెల్యేగా అయ్యి, ఇక్కడ నేను కూర్చుంటే
190% గ్రీవెన్సెస్ ఏదైతే ఫిర్యాదులు ఉన్నాయో అవన్నీ కూడా ధరణికి సంబంధించిన ఫిర్యాదులే. దయచేసి మీరు గమనించండి విలేకరులు సోదరులారా. మేము అదే చెప్తుంది, ఇవాళ వారం 10 రోజులు ఉండి మొత్తం బీజేపీలో టీఆర్ఎస్ విలీనం చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు. వాళ్ళకి ఇష్టం లేక ఎమ్మెల్యేలు మా కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయితే దానికి టీఆర్ఎస్ వాళ్ళు ఏడుస్తున్నారు, బీజేపీ వాళ్ళు ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు అర్థం కాదు. వీళ్ళకేం బాధ అయింది? బీజేపీ వాళ్ళకి ఏం బాధ? టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి వెళ్తాయి. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. మీరు 10 గవర్నమెంట్ కూలగొట్టింది లెక్క కదా. ఇలా రాజ్యసభ మెంబర్లు జాయిన్ చేసుకుంటారు, మనకు ఆంధ్రలో జాయిన్ చేసుకున్నారు. అది న్యాయమేనా మరి? అంటే మీరు చేసేపటి ఇదా? గతంలో టీఆర్ఎస్ చేసిన తప్పుల వల్ల, తప్పులు అంటే పెద్ద పెద్ద భూస్వాములకు, మల్లారెడ్డికి 500 ఎకరాలు ఉంటుంది, కేసీఆర్కి 500 ఉంటాయి. ఆయన కూడా రైతు బంధు ఇచ్చుడు. కొన్ని హైవేలలో పోయినాయి, అవి ట్రాన్స్ఫర్ కాలేదు, మ్యూటేషన్ కాలేదు. వాళ్ళకి ఇచ్చారు రైతు బంధు. ప్లాట్లు అయినాయి, నాలా కన్వర్షన్ అయినట్లకి ఇచ్చారు, గుట్టబోట్లకు ఇచ్చారు, పంటలు పండుగ. మొత్తం 26,000 కోట్ల రూపాయలు, ఒకటి కాదు 26,000 కోట్ల రూపాయలు దుర్వినియోగమైనాయి రైతు బంధువులు. ఇంత ఖచ్చితమైన అభిప్రాయంతో నిఖచ్చిగా ఒక ప్రణాళికాబద్ధంగా రైతులను ఆదుకోవాలా, ఇలా పేద ప్రజలను ఆదుకోవాలా, చెప్పిన మాట మీద ఉండాలా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మనం మాట మీద కట్టుబడి ఉండాలని చెప్పి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవన్నీ చిల్లర వ్యవహారాలు. ఇవాళ 10 సంవత్సరాలు నిజంగా చెప్తున్నా కదా, 10 సంవత్సరాల్లో ఒక ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు పోలేదు. నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడు చెప్తా ఉన్నా, మనము తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పినాం. మరి ఎక్కడ నియామకాలు అయినాయి? ఇలా కాంగ్రెస్ పార్టీ నియమిస్తున్నది. అసలు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ తెచ్చుకునేది ఉద్యోగాల కొరకు. పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు, 1200 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవాళ నీళ్లు రాలేదు, నిధులు అన్నీ ఆంధ్ర పాలు అయిపోయినాయి, ఆంధ్ర కాంట్రాక్టర్ పాలు. ఇవాళ మళ్ళీ నియామకాలు అంటే ఇవాళ మనం డిఎస్సి పెట్టుకొని 12,000 13,000 మంది పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్తే ఈ టీచర్లు కొరత ఉన్నది. దాంట్లో కూడా టీఆర్ఎస్ పోయి ధర్నా చేసుడు, ఉద్యోగాలు కండక్ట్ చేయొద్దు, పోస్ట్పోన్ చేయాలని. మొన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం చూస్తే మొత్తం 3-4 ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు. అది ఎప్పుడు ఒక ఎగ్జామ్లో వస్తలేడు. అంటే ఇలాంటి దుర్మార్గమైన ప్రతిపక్షం ఇంకా అసలు ఈ దేశంలో ఎక్కడ లేదు. ఇంత దుర్మార్గమైన ఆలోచనలు, ప్రభుత్వాన్ని కూలగొట్టాలి, ఎగ్జామ్ కలగనియద్దు, అంత ధనవంతులకు ఇవ్వాలంట, రైతు భరోసా, రుణమాఫీ, అంటే పేదోళ్ళ కదా. సిన్సియర్గా అప్పుల పాలైన తెలంగాణను మనం పునర్నిర్మాణం చేసుకుందామని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంటే దానికి ఇవన్నీ దుర్మార్గం ఆలోచన. కూలగొట్టాలని ఒకడు, ధనవంతులకు ఇవ్వాలంట. ప్రజల సొమ్ము ధనవంతులకు ఉందా? ధనవంతుల దగ్గర ట్యాక్స్ వసూలు చేసి పేదలకు ఇచ్చేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. పేదవాళ్ళని ఆదుకోవడము, వ్యవసాయాన్ని ఆదుకోవడము, నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వడము. ఇవాళ 10 ఏళ్లలో ఒక్క స్కూల్ రిపేర్ కాలేదండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక 1,200 కోట్లు పెట్టి మేము అమ్మ ఆదర్శ పాఠశాల ప్రతి స్కూల్లో మేము బాత్రూమ్లు కట్టించినాం, ఎలక్ట్రిసిటీ కట్టించినాం, వాటర్ ఇచ్చినాం. ఇవాళ టీచర్ రిక్రూట్ చేస్తున్నాం. టీచర్లకు 10 ఏళ్ళ నుండి ట్రాన్స్ఫర్స్ లేవు, వాళ్ళకి ఇవాళ టీచర్ ట్రాన్స్ఫర్ ఇచ్చినాం. ఇది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. దయచేసి మీరు గమనించండి. పత్రికా సోదరులు కూడా మీరు మంచిగా కవరేజ్ ఇవ్వండి. ఈ పిచ్చి పిచ్చి మాటలకు ప్రజలు నవ్వుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు చేసే మంచి పనిని ఓర్వలేకపోతే ఇంట్లో కూర్చోండి ఫామ్ హౌస్లో, కానీ ఇట్లా పిచ్చి పిచ్చి నోటుకు వచ్చింది మధ్యస్థితం లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి నేను చెప్తా ఉంటాను. థ్యాంక్ యూ.